వెల్కమ్ టు మెగానే టీవీ. ఆగస్టు 23, 2023 భారతదేశం గర్వంతో రొమ్ము విరిచిన రోజు. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3ని విజయవంతంగా ల్యాండ్ చేసి ఇస్రో చరిత్ర సృష్టించింది. 14 రోజుల పాటు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు చంద్రుడిపై తిరిగి అద్భుతమైన డేటాను భూమికి పంపించాయి. అయితే రోవర్ పంపిన ఆ డేటాను ఇస్రో శాస్త్రవేత్తలు డీకోడ్ చేస్తున్న కొద్దీ చంద్రుడి గురించి ఎన్నో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా జాబిల్లి గురించి ఒక అద్భుతమైన వైజ్ఞానిక రహస్యం వెలుగులోకి వచ్చింది. మూన్పై పరిశోధనలు ముగించే దశలో విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా నిర్వహించిన హాప్ ఎక్స్పెరిమెంట్స్ శాస్త్రవేత్తలు కీలక వివరాలను వెల్లడించారు. విక్రమ్ ల్యాండర్ దిగిన శివశక్తి పాయింట్ దగ్గర చంద్రుడి మట్టిని విశ్లేషించిన శాస్త్రవేత్తలు అక్కడ నేల కింద 2 విభిన్నమైన పొరలు ఉన్నాయని గుర్తించారు. అసలు ఏంటి ఆ 2 పొరలు? పైనున్న మట్టికి కింద ఉన్న మట్టికి తేడా ఏంటి? ఈ అన్వేషణ భవిష్యత్తులో చంద్రుడి మీద మనుషులు ఇల్లు కట్టుకోవడానికి ఎలా సహాయపడుతుంది? మన భూమి మీదలాగా చంద్రుడి పైన మెత్తటి మట్టి, మొక్కలు మొలిచే నేల ఉండదు. చంద్రుడి మీద ఉన్న మట్టిని సైన్స్ భాషలో లూనార్ రెగోలిత్ అంటారు. కోట్లాది సంవత్సరాలుగా చంద్రుడిని ఉల్కలు, ఆస్టరాయిడ్లు గుద్దుకోవడం వల్ల పగిలిపోయిన రాళ్లు ఒక సన్నని దుమ్ములాగా మారిపోయాయి. ఆ దుమ్మే ఈ రెగోలిత్. చంద్రయాన్ 3లోని ప్రజ్ఞాన్ రోవర్ తాను తిరిగిన 100 మీటర్ల ప్రయాణంలో ఈ మట్టికి సంబంధించి ఎన్నో ఫోటోలను, సెన్సార్ డేటాను పంపింది. ఆ డేటాను మన ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇస్రో సైంటిస్టులు అనలైజ్ చేశారు. అప్పుడే వాళ్లకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. చంద్రుడి ఉపరితలం అంతా ఒకేలా లేదు, అది 2 వేర్వేరు పొరలుగా విభజించబడి ఉంది అని గుర్తించారు. చంద్రుడి నేల మీద ఉన్న మొదటి పొర చాలా మృదువుగా, అత్యంత సన్నని దుమ్ముతో ఉంది. ఈ పొర దాదాపు పైనుంచి 50 మిల్లీమీటర్లు అంటే 5 సెంటీమీటర్ల లోతు వరకు ఉంది. ఈ దుమ్ము ఎంత సన్నగా ఉందంటే గోధుమ పిండిలాగా చేతికి అంటుకునేలాగా ఉంటుంది. ఇందులో స్పేస్లో ఉండే ఎక్స్ట్రీమ్స్ రేడియేషన్స్ను, వేడిని తట్టుకునే లక్షణాలు ఉన్నాయి. ఈ మొదటి 5 సెంటీమీటర్ల పొరను దాటి కిందకు వెళితే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ కింద ఉన్న రెండో పొర చాలా గట్టిగా, దట్టంగా ఉంది. అందులో సన్నని దుమ్ముతో పాటు పెద్ద పెద్ద రాళ్లు కలిసిపోయి ఉన్నాయి. రోవర్ చక్రాలు మొదటి పొరలో చాలా సులభంగా దిగిపోయినా కింద ఉన్న ఈ రాళ్ల పొర వల్ల అది చాలా గ్రిప్పుతో ప్రయాణించగలిగింది. పైగా మొదటి పొర వేడికి, కింద పొర వేడికి మధ్య 100 డిగ్రీల వ్యత్యాసం ఉన్నట్లు విక్రమ్ ల్యాండర్లోని చాస్టే పేలుడు ముందే గుర్తించింది. నేలపైన 50 డిగ్రీల సెల్సియస్ ఉంటే కేవలం 8 సెంటీమీటర్ల లోపల -10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంటే ఈ 2 పొరల నిర్మాణం ఎంత కాంప్లెక్స్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రుడి మీద 2 పొరల వల్ల మానవాళికి ఏం లాభం అంటే ఇక్కడే ఉంది ఇస్రో మాస్టర్ ప్లాన్. భవిష్యత్తులో 2040 నాటికి చంద్రుడి మీదకు మన ఆస్ట్రోనాట్స్ను పంపాలని ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. నాసా కూడా ఆర్టెమిస్ మిషన్ ద్వారా అక్కడ ఇల్లు కట్టాలని చూస్తుంది. చంద్రుడి మీద ఒక మూన్ బేస్ కట్టాలంటే ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కేవలం మొదటి పొర మీద కడితే అది దుమ్ము కాబట్టి ఆ ఇళ్ళు కూలిపోతాయి. అందుకే ఖచ్చితంగా పునాదులను ఆ 5 సెంటీమీటర్ల కిందకి, ఆ గట్టి రాళ్ల పొర వరకు తవ్వి వేయాలి. అంటే ఆ గట్టి రాళ్ల పొర వరకు తవ్వి వేయాలి అని ఇప్పుడు ప్రపంచానికి ఇస్రో డేటా ద్వారా అర్థమైంది. అంతేకాదు, ఈ పైనున్న దుమ్ము పొర ఒక న్యాచురల్ హీట్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. సో ఆస్ట్రోనాట్స్ ఉండబోయే బంకర్ల మీద ఈ మట్టిని కప్పితే బయట ఉండే భయంకరమైన రేడియేషన్ నుంచి, ఎక్స్ట్రీమ్ వేడి లేదా చలి నుంచి వాళ్ళు కాపాడుకోవచ్చు. ఈ ఒక్క అన్వేషణ భవిష్యత్తు స్పేస్ మిషన్స్కు ఒక దిక్సూచిలా మారబోతుంది. కేవలం 615 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇండియా పంపించిన ఒక చిన్న ప్రజ్ఞాన్ రోవర్ ఈరోజు అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాలకు కూడా తెలియని సైన్స్ రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇస్రో పంపిన డేటాను బేస్ చేసుకునే రేపటి గ్లోబల్ స్పేస్ ఏజెన్సీలు తమ ప్రాజెక్టులను డిజైన్ చేసుకుంటున్నాయి. ఇదొక్కటి చాలు అంతరిక్ష పరిశోధనలో ఇండియన్ సైంటిస్టుల సత్తా ఏంటో చెప్పడానికి.